పైకి పో సార్ కొంచెం. వేనాది భవేభో అస్మాన్ భగవద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః. నేనా ఈ అబ్బాయి అడుగు దేంట్లో ఉంది అది రోల్. కెమెరా పోయి ఫస్ట్ ఇలా చూడు నువ్వు చూసి అప్పుడు కొంచెం ముందుకు రా. రోల్ రోలింగ్ యాక్షన్. రోడ్డు రత్న క్లాపింగ్ టేక్ 1. రే నువ్వు ఏ రెడ్డి అయితే నాకేంట్రా, మా ఇంటి ముందు గడ్డితో సమానం, పీకి పడేస్తాను నా కొడక్క. సూపర్. ఒకసారి చూడండి నాన్న. ముందుకు వచ్చేసి వీడియో వస్తుందా? ఒక సెకండ్. వీడియోలో భయపడిపోతావులే. చెప్పదు రాహుల్ ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకెవరికి చెప్పాలి చెప్పండి. అస్మిన్నో సహ కుటుంబానాం క్షేమ చెప్పండి. అస్మిన్నో సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయాభయాయురారోగ్యైశ్వర్యావతర్మాభిరామి మోక్ష చతుర్విధ ఫలభూయాని మనోవాంఛాపరిచిత్తం శ్రీ మహాగణ శ్రీ పద్మాచల శ్రీ వెంకట నూతన చిత్ర నిర్మాణ సమయే సర్వ ఆటంక నివారణార్థం మమ నూతన ప్రాప్త్యర్థం నిర్మాణ అనంతరే విజయోత్సవ సభాయన మమ శ్రీ పద్మావతి అధివిధమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మహాగణాధిపతి యథాశక్తి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పూజాంచ కరిష్యే మమ నూతన చిత్ర నామేన రౌడీరత్న చిత్ర నిర్మాణ ప్రాప్త్యర్థం నిర్మాణ సమయే కెమెరా బన్నీ భాయ్ ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ఓం అయం ముహూర్తస్సు పక్కన పెట్టుకో. కొంచెం మెయిన్ దాంట్లో ఎవరున్నారు? రోల్ రోలింగ్ యాక్షన్. రౌడీ రత్న క్లాపింగ్ టేక్ 1. రే నువ్వు ఏ రౌడీ, సారీ నా పేరు రామ్ జక్కల, హీరో ఆఫ్ AP04 రాంపురం మూవీ. ముందుగా మా తమ్ముడు
రౌడీ రత్న అనే సినిమాకి డైరెక్టర్గా చేస్తున్నాడు ఈ సినిమాకి. సో ఎంత హార్డ్ వర్కర్ అంటే నేను ముందు 3 scenes చెప్పాను నాకు ముందు మేము చేయాలనుకున్న సినిమాకి. చాలా హార్డ్ వర్కర్ అండి నిజంగా. ఎంత విజన్ ఉందంటే అంత విజన్ ఉంది, పెద్ద డైరెక్టర్ ఉన్నంత విజన్ ఉంది మా తమ్ముడికి హరికి. సో తమ్ముడు, ఈ సినిమా నీకు పెద్ద విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అండ్ అలాగే మా బ్రోకి ఈ సినిమా ఇంకా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారికి అలాగే యాక్టర్స్ అందరికి కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈరోజు ప్రారంభమైన రౌడీ రత్న చిత్ర యూనిట్కి, దర్శకులకి, అలాగే రామ్ జట్మలాని గారు హీరో గారు వచ్చి అందరికి విషెస్ చెప్పడం వల్ల చాలా సంతోషం. అదేవిధంగా నరసింహారావు గారు హీరో గారు కూడా చాలా చక్కగా కంగ్రాచులేషన్స్ చెప్తూ టీం సభ్యులందరికీ చిట్టిబాబు గారికి, శర్మ గారికి, అలాగే నా తమ్ముడు డిఓపి నాగేంద్ర బన్ని గారు కూడా ఆ డిఓపికి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఈ చిత్రం ఒక మంచి విజయంతో మంచి సక్సెస్తో దూసుకుపోయి మీరు ఒక చిన్న చిత్రాలని ఒక సక్సెస్ ఏ విధంగా చేయాలనేది నిరూపించే దానికి విధానం అయితే మీ అందరి యంగ్స్టర్స్లో అయితే నాకు కనపడుతూ ఉంది. ఆల్రెడీ మీరు సక్సెస్ అవుతారు. రౌడీ రత్న ఇంకా చూసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేంద్ర బన్ని. రౌడీ రత్న మూవీకి డిఓపిగా చేస్తున్నాను. ఈ టీం అంతా కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ మూవీ మన హరితేజ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే హీరోగా చేస్తున్న మన నరసింహ గారికి కూడా ఆల్ ది బెస్ట్, సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. రాహుల్, నువ్వు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మన శర్మ గారు కూడా దీంట్లో మంచి ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అందరికీ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మధ్యాహ్న శుభాకాంక్షలు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. హరి నాకు వేరే షూట్లో పరిచయం అయ్యాడు. నిజంగా ఎంత టాలెంటెడ్ అంటే నాకు 1 week బిఫోరే ఫుల్ బ్లెండెడ్ స్క్రిప్ట్ నాకు పంపించాడు. సో ఆ స్క్రిప్ట్ చదివితే నిజంగా ఒక మాస్ ఎలిమెంట్స్ మొత్తం చాలా బాగుంది. రౌడీ రత్న ఇది నిజంగా మంచి పేరు రావాలని మా టీం అందరికి కూడా, మొత్తం టీం అంతా కూడా మొత్తం యంగ్ జనరేషనే. సో యంగ్ జనరేషన్ అంటే మీకు తెలియదు, మామూలుగా ఉండదు, రచ్చే ఉంటుంది. సో డైరెక్టర్ హరి గారికి కానీ, ప్రొడ్యూసర్గా కమ్ హీరో అనే ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయడానికి వచ్చిన మరొక హీరో రామ్ జక్కాల్ అన్న గారికి కూడా లేదన్న, అంటే అది ఒక అభిమానం ఉండాలి. సో రౌడీ రత్న ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు, మేమందరం హిట్ కొడుతున్నాం. మళ్ళీ మీ ముందుకు త్వరలో వస్తాం. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్లస్ నాలాగా ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఇది త్వరలో మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రౌడీ రత్న. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు మన రాయచోటి ప్రాంతంలో నూతనంగా రౌడీ రత్న అనేటువంటి నూతన చిత్రాన్ని ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి దర్శకులుగా, నూతన దర్శకుడిగా హరి గారు, కొత్త హీరోగా మన నరసింహం గారు, ప్రొడ్యూసర్ కూడా, కెమెరామెన్గా డిఓపి బన్నీ గారు. దీంట్లో వీటితో పాటు నూతన నటులతో పాటు సీనియర్ నటులు కూడా చిట్టిబాబు గారు వీరందరూ కూడా ఈ సినిమాలో నటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పూజా కార్యక్రమానికి నూతన హీరో అయినటువంటి శ్రీరామ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక సినిమా విషయానికి వస్తే ఎంతో మాస్ ఎలివేషన్తో మంచి అద్భుతంగా కథని రాయటం జరిగింది దర్శకులు హరి గారు. ఈ యొక్క చిత్ర కథని నేను విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. నేను 1-2 సినిమాలు తీసినప్పటికీ కూడా, చేసినప్పటికీ కూడా, కానీ ఈ యొక్క కథను చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇందులో నటించేటువంటి నూతన నటులతో పాటు సీనియర్ నటులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ యొక్క చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. రౌడీ రత్న అనే సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్గా నేనే చేస్తున్నాను. అండ్ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మన నరసింహ అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అండ్ చీఫ్ గెస్ట్గా నేను రామన్నని పిలిచిన వెంటనే ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి కూడా అడగకోకుండా, ముందు కనుక మాట్లాడుకోకుండా అసలు నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చేసారు. అండ్ థ్యాంక్ యూ అన్న ఫస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. అండ్ బన్నీ అన్న, దీంతో మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రౌడీ రత్న అనే సినిమా మీరు డెఫినెట్లీ థియేటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు.
నా నుంచి ఒక మాస్ ఎలివేషన్స్తో నేను మన పివి నరసింహ గారికి నేను ఇస్తున్నాను. సో అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ హరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కో డైరెక్టర్ నరేష్ యాదవ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ప్రముఖంగా సీనియర్ నటులు నటిస్తున్నారు చిట్టిబాబు గారు, అదేవిధంగా శర్మ గారు, వాళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా కెమెరామెన్ డిఓపి బన్నీ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చాలా మాస్గా ఉంటుంది. మీరు థియేటర్లో తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆదరించండి. మీరు ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.